హలో అందరికీ. అస్సాం రాష్ట్రంలో గౌహతిలో ఉన్న బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉన్న ఉమానాథ స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికైతే మేమైతే బయలుదేరాము. పాల్టన్ బజార్ నుంచి 5 నిమిషాల్లో అయితే మనం రీచ్ అవ్వచ్చు. అక్కడికైతే ఆర్టీసీ బస్సులో వెళ్ళండి. 20 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు అంతే. ఇక్కడ ప్రైవేట్ బోట్స్ అయితే ఉంటాయి అండ్ గవర్నమెంట్ బోట్స్ కూడా ఉంటాయి. ప్రైవేట్ బోట్స్ వాళ్ళకి టైమింగ్స్ అంటూ ఏముండవు. వాళ్ళకి మనకు నచ్చినప్పుడు వాళ్ళు తీసుకెళ్తారు అండ్ చార్జెస్ చాలా ఎక్కువగా ఉంటాయి. 200 అలా ఎక్కువనే ఉంటాయి. గవర్నమెంట్ బోట్స్కి అయితే చాలా తక్కువగా ఉంటుంది. జస్ట్ 40 రూపీస్లో అప్ అండ్ డౌన్ అయితే తీసుకెళ్తారు. మేమైతే ఫస్ట్ టైం కదా వెళ్ళడం, ఇంకా ఫస్ట్ అయితే తెలుసుకుంటున్నాము ఎలా వెళ్ళాలి అనేసి ఏంటి అనేసి. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. వాళ్ళైతే మాకు చెప్పారు గౌట్ బోట్ సెలెక్ట్ చేసుకోండి, ఈజీగా వెళ్ళేసి రావచ్చు అనేసి. బట్ టైమింగ్స్ ఉంటాయన్నారు. మేము వెళ్ళిన టైంకి అయితే బోట్ మూవ్ అవడానికి అయితే రెడీగా ఉండింది. సో ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. టూరిస్టులు అయితే, ఫారినర్స్ అయితే చాలామంది వచ్చారు అండ్ మేమైతే గౌట్ టికెట్ కోసం అయితే అక్కడ మనం బోట్ లోపలే తీసుకోవచ్చు. అలాగే ప్రైవేట్ బోట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే మనం బయట అక్కడ బోర్డు ఉంటుంది, అక్కడే చూసుకొని రేట్ చూసుకొని వాళ్ళైతే మనకి వస్తుంటారు. అంటే మేము తీసుకెళ్తాం అంటూ. బట్ మనం సెలెక్ట్ చేసుకొని అయితే వెళ్ళచ్చు. అండ్ గవర్నమెంట్ టికెట్ అయితే చూస్ చేసుకోండి, ఎందుకంటే చాలా తక్కువ ప్రైస్ కదా, ఈజీగా అయితే వెళ్ళేసి రావచ్చు మనం. మేము వచ్చిన టైంకి అయితే ఆల్రెడీ ఒక బోట్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా దాన్ని అయితే వాళ్ళు ముందుకైతే తీసుకెళ్తున్నారు. మాకైతే 12:45 టైం అయితే చెప్పారు. బట్ 1:30కి అయితే బోట్ అయితే మూవ్ అయింది. ఇంకా మేము బోట్లోకి అయితే ఎక్కేసాము. బట్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. వాటర్ చుట్టూ చూస్తుంటే వాటర్ చాలా బాగా అనిపించింది. ఫస్ట్ మేమైతే ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. బోట్లో చూసారా, అందరూ కూడా లోపల కూర్చున్నారు. లోపలంతా కూడా మీకు చూపిస్తాను, వీడియో అయితే చూస్తూనే ఉండండి కంటిన్యూస్ గా. అండ్ ఈ హిస్టరీ ఏంటి, అసలు ఇక్కడ దేవుడు వెలవడానికి కారణం ఏంటో కూడా మీకు చెప్తాను, చూస్తూ ఉండండి వీడియో అయితే. ఈ ఆలయం వచ్చేసి కామాఖ్యదేవి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. బ్రహ్మపుత్ర నది మధ్యలో అయితే ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత చిన్న దీవి ఇది. ఈ దీవిని పీకాక్ ఐలాండ్ అనేసి అంటారు. దీని పూర్వనామం వచ్చేసి భస్మాపురం. సతీదేవి వియోగం తర్వాత శివుడు ఈ కొండ మీదనే తపస్సు చేస్తూ ఉండగా మన్మధుడు వచ్చి శివుడితో పార్వతీదేవి పరిణయం కోసం శివుడు మీదికి మన్మథ బాణం వదిలితే శివుడు కోపించి మన్మధుడిని భస్మం చేసిన ప్రదేశం ఇది. ఇది బ్రహ్మపుత్ర నది మధ్యలో ఉంటుంది. ఇక్కడి వాళ్ళంతా కూడా పీకాక్ ఐలాండ్ అని భస్మచలం అని అయితే పిలుస్తూ ఉంటారు. దీని పేరు కూడా భస్మచలం అని పూర్వనామము. అండ్ ఇక్కడికి ఆ దేవుని దర్శించుకోవడానికి వెళ్ళడానికి ఇక్కడ బోట్ మార్గం మాత్రమే ఉండింది, ఇంకా వేరే ఏ మార్గం కూడా లేదు. రూపువే ఉండింది కానీ ఆ టెంపుల్కి వెళ్ళడానికి కాదు. ఈ విలేజ్ నుంచి పక్క విలేజ్లోకి వెళ్ళడానికి ఇక్కడ ఉన్న ప్రజలైతే యూజ్ చేస్తూ ఉంటారంట. మాతో పాటు ఇంకా ఒక అన్న కూడా వచ్చాడు, తెలుగు అతనే. కానీ మా హస్బెండ్ వర్క్ చేస్తున్న ప్లేస్లోనే తను కూడా వర్క్ చేస్తుంటాడు. సో మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్ ఇంకా మాతోనే వచ్చేసారు. మేము ముగ్గురం కూడా వెళ్ళాము. చూస్తున్నారు కదా, చుట్టూ నీరు, నీటి మధ్యలో దీవి మధ్యలో టెంపుల్. అసలు ఎలా వెలిసాడో ఏంటో కదా, చూడడానికి ఎంత విచిత్రంగా ఉందో. కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. నేను తిరిగిన ఇన్ని ఆలయాలలో, ఇన్ని చోట్లలో చాలా అంటే చాలా నచ్చిన ప్లేస్ ఇది నాకు, ఎందుకంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. కానీ దర్శనంకి వెళ్ళడానికి అయితే చాలా టైం పడుతుంది. జస్ట్ 5 మినిట్స్లో రీచ్ అయిపోవచ్చు టెంపుల్కి బోట్లో. ఇంకా మేమైతే రీచ్ అయిపోయాము. వాళ్ళైతే బోట్ సెట్ చేస్తున్నారు మేమైతే దిగడానికి. లోపల దర్శనానికి ఇంకా టికెట్స్ అంటూ ఏముండవు, ఇంకా అంతే మనం బోట్కి తీసుకున్న టికెట్స్ మాత్రమే. అది వచ్చేటప్పుడు చూపిస్తే మనకి ఇంకా రివర్స్ తీసుకొస్తారు, బట్ చూపించుకున్నా పర్లేదు. బోట్ అయితే మన గవర్నమెంట్ బోట్ అనేది చూసుకొని మనం ఎక్కేస్తే సరిపోతుంది. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. చాలామంది ఈ వాటర్ని చాలా పవిత్రంగా భావిస్తారు. ఇంకా వాటర్ని తలపైన చల్లుకొని కూడా వెళ్తుంటారు. అండ్ ఇక్కడ నుంచి అయితే మనం కొండ పైకైతే ఎక్కాలి. చూస్తుంటే చాలా హైట్లో ఉండింది అని అనిపించింది, కానీ వెళ్తుంటే అంతగా ఏమనిపించలేదు. అన్ని టెంపుల్స్ లాగానే ఇక్కడ కూడా కమల పూలు అండ్ బంతి పూలు, కొబ్బరికాయ ఇలా అయితే పెట్టయితే అమ్ముతుంటారు. దర్శనం త్వరగా అవుతుందిలే అనేసి అనుకున్నాను, బట్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే అస్సలు అవ్వలేదు. చాలా టైం పట్టింది. ఇక్కడైతే మనము చెప్పులు కానీ షూస్ కానీ ఇక్కడైతే వదిలేసుకొని ఇంకా పైకైతే వెళ్ళిపోవాలి. కొన్ని స్టెప్స్ అయితే ఉన్నాయి ఎంట్రన్స్ లోపలికైతే వెళ్ళిపోతున్నాము మేము. చాలా అంటే చాలా బాగా అనిపించింది ఇక్కడ దర్శనం అయితే. సోమవారం రోజు వస్తే ఇంకా ఎక్కువగా క్రౌడ్ ఉంటుందంట. మేము మంగళవారం రోజైతే వచ్చాము. అండ్ మేమైతే లోపలికైతే ఎంట్రన్స్లోకి అయితే అవ్వగానే మాకైతే ఫస్ట్ వినాయకుడు అయితే కనిపించారు. ఆయన వాహనమైన ఎలుకమూర్తి గారు కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళంతా ఫారినర్స్ అంట, చెవిలో చెప్తుంటారు. అంటే అక్కడ కనిపించే ఎలుకమూర్తికి కానీ నంది చెవిలో కానీ వాళ్ళలా మొక్కుతుంటారు. ఇక్కడ నార్త్ వాళ్ళు కూడా అలానే ఎక్కువగా చెప్తుంటారు. నంది చెవిలో చెప్పడం అయితే మనం కూడా చేస్తుంటాము, బట్
ఇక్కడ వాళ్ళు ఎలక చెవిలో కూడా చెప్తున్నారు. వెళ్ళగానే మేము డైరెక్ట్‌గా లోపలికి వెళ్ళిపోవడం ఏదో అనేసి అయితే అనుకున్నాము. బట్ తిరిగి చూసాక అర్థమైంది చాలా పెద్ద క్యూ లైన్ ఉండింది. ఇంకా తప్పదు కదా! అప్పటికే 1:30 అలా అయిపోతుంది. మేమైతే రీచ్ అయ్యేసరికి 1:30 అయింది. బట్ ఇంకా క్యూ లైన్ అయితే చాలా పెద్దగా ఉండింది. ఇంకా మేమైతే 5 వరకైతే రీచ్ అయిపోవాలి. వెనక్కి అంటే బ్యాక్ అయితే వెళ్ళిపోవాలి. బట్ టైం అయితే చూస్తున్నాము. చాలానే గడిచిపోయింది. చూస్తున్నారు కదా క్రౌడ్ ఎంతగా ఉండిందో. ఇంకా లోపల అయితే చాలామంది ఉన్నారు. దర్శనానికి చాలా టైం పట్టుద్ది. చాలా ఫ్రీగా దర్శనం అయితే లోపలికైతే మనం వెళ్ళగానే మనకి పార్వతీ అమ్మవారైతే దర్శనం ఇస్తారు. ఇక్కడ పార్వతీ అమ్మవారికి మనం తీసుకొచ్చిన పువ్వులు అవన్నీ కూడా సమర్పించేసుకోవాలి. మనం కొబ్బరికాయ తీసుకొస్తే లోపలికైతే అలో చేస్తారు. బట్ అక్కడ కొట్టనివ్వరు. బయటనే ఇంకా మనం కొట్టాలనుకుంటే. లోపల కూడా చాలా క్రౌడ్ ఉండింది. ఇంకా లైన్ అయితే మరి క్యూ లైన్ చాలా పెద్దగా ఉండింది. లోపల కూడా దేవుడు ఇలా ఉంటాడు. ఇద్దరు అయ్యగారులు అయితే ఉంటారు. చాలా బాగుంటుంది. అండ్ ఇంకా బయటికి రాగానే ఇక్కడ హనుమాన్ గారు మనకు దర్శనం ఇస్తారు. దర్శించుకునేసి ఇంకా మనం తీసుకొచ్చిన టెంకాయ అవన్నీ కొట్టేసి అయితే మనం బయటకైతే వచ్చేసేయాలి. నిజానికైతే ఇప్పుడు మనం ఎంత హైట్‌లో అయితే కొండ అయితే ఎక్కామో లోపలికి దిగేసి ఆ దేవుడిని మనం దర్శించుకోవాలంటే అంత కిందికి డౌన్‌లో అయితే వాటర్ నుంచి అయితే దిగాలి మనము. వాటర్ అక్కడ ఉండవు. బట్ ఆ దేవుడు అనేది వాటర్‌లోనే ఉండిందంట స్టార్టింగ్ నుంచి. సో, అలానే ఇంక కిందికి అలానే ఉంచారు దేవుడినైతే. పైకి తీసైతే ఏమి అరేంజ్‌మెంట్ అయితే చేయలేదు. ఇంకా టెంపుల్ పక్కనే కాళికామాత ఆలయం కూడా ఉంటుంది. అమ్మవారిని కూడా దర్శించుకోండి. మా దర్శనం అయితే ఇంకా కంప్లీట్ అయిపోయింది. మేమైతే ఇంకా బ్యాక్ అయితే వెళ్ళిపోయాము రిటర్న్. అండ్ రిటర్న్ వెళ్ళడానికైతే మాకు అప్పటికి బోట్ టైం అయితే అయిపోయింది. అసలు ఉంటుందో లేదో అనుకున్నాము. ఇంకా ఫాస్ట్‌గా అయితే వెళ్ళిపోయాము. వచ్చే దారిలో అయితే ఇంకా చాలా షాప్స్ అయితే చూస్తూ వచ్చాము. ఇలానే వెళ్ళాము. బట్ మేము వెళ్ళేటప్పుడు చాలా క్రౌడ్ ఉండడంతో ఇంకా ఏ షాప్స్‌కి అయితే మేము తిరిగి చూడలేదు. ఇంకా వచ్చేటప్పుడు అయితే అన్ని షాప్స్ చూసి అయితే వచ్చేసాము. సలాడ్ అని, ఇంకా పానీపూరి అని అనేసి, ఇంకా ఫ్రూట్స్ అని ఇవి మాత్రమే ఉంటాయి. ఎక్కువ అయితే ఎక్స్‌పెక్ట్ చేయలేము. ఎందుకంటే దీవి కదా! ఈ దీవి మధ్యలో ఇంకా ఇవి దొరకడమే మనకి ఎక్కువగా అనుకోవాలి. ఇంకా కిందికి దిగేసరికి ఇంకా బోట్ అయితే రెడీగా ఉండింది. ఇంకా మేమైతే వెళ్ళి బోట్ అయితే ఎక్కేసాము. రిటర్న్ అయితే వచ్చేసాము. ఇదండి ఉమానాథ స్వామి ఆలయం హిస్టరీ అండ్ ఉమానాథ స్వామి ఆలయం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో మీ ముందుకు తీసుకొస్తాము. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.